అండి, ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కందిపప్పును అరగంట నానపెట్టుకొని వాటిని కుక్కర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పసుపు అలాగే ఆయిల్ డ్రాప్స్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్ మునగాకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకున్న మునగాకును కూడా అందులో వేసుకోవాలి. ఆ మునగాకులో ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. వారానికి ఒకసారి మునగాకు పప్పు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకు మాడిపోకుండా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మునగాకు మాడకుండా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. పప్పు కుక్కర్లో అడుగున అంటుకున్న పప్పుని వాటర్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఈ పప్పుని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ స్పైస్ లెవెల్కి అడ్జస్ట్ అయ్యేటట్టు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మునగాకు పప్పు రెడీ. టేస్టీ మునగాకు పప్పును మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా నచ్చుతుంది మీకు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.